నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక నెల్లూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కొందరు అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేస్తున్న ఎంఆర్ఓ కార్యాలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు మొదలయ్యాయి. ఏపీ వ్యాప్తంగా ఈరోజు మొదటి రోజే నెల్లూరు జిల్లాలో పలు చోట్ల ఎన్నికలకి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితి. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో కోవూరులో ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి 10వసారి తన ఎమ్మెల్యే అభ్యర్థులను నామినేషన్లు వేయనున్నారు. అలాగే టీడీపీకి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తొలిసారిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈరోజు చూసుకుంటే మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇటు కావలి కావచ్చు, అలాగే సూలూరుపేట కావచ్చు, కోవూరు కావచ్చు, ఇలా పలు చోట్ల కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులు కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్లు గారు అందరూ కూడా సమాయత్తం అయిపోయారు. ప్రస్తుతం కోవూరులో రిటర్నింగ్ ఆఫీసర్కి తన నామినేషన్ ప్రకటించేందుకు కోవూరు ఎమ్మెల్యే లోపలికి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా వెళ్ళున్నారు. అలాగే కావల్లో కూడా ప్రతాప్ రెడ్డి కూడా తన నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్ళినారు. అలాగే చూసుకుంటే సూలూరుపేటలో కిలివేటి సంజీవయ్య కూడా తన అభ్యర్థానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇలా పలు చోట్ల పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తిగా సమాయత్తమైనారు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎస్పీ హఫీజ్ గారు కూడా దీనికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయాల్సిన వారు 1+3 అంటే కేవలం 4 మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. అలాగే చుట్టూ మనం చూసుకుంటే కూడా 100 మీటర్ల పరిధిలో ఎవరు కూడా బయట వ్యక్తులు వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా పోలీసు బందోబస్తు కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తున్నారో ఆ అభ్యర్థులు మాత్రమే లోపల పంపిస్తున్నారు. మిగతా వారు కూడా ఇక్కడ కూడా రెస్ట్రిక్ట్ ఏరియాను ప్రకటించి ఇప్పటికే 100 మీటర్ల దూరంలో ఎవరిని కూడా రానికుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చర్యలు అయితే తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం ఈరోజు తొలి రోజు నామినేషన్ కాబట్టి ఈ రోజు నుంచి మరికొన్ని రోజుల పాటు నామినేషన్ ప్రక్రియలు కొనసాగనున్నాయి. ఈ నామినేషన్ ప్రక్రియలో ఇప్పటికైతే పార్టీలకు సంబంధించిన వారితో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఎన్నికల హడావిడి మొదలైతే ఈ నామినేషన్ అనేది ఒక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నామినేషనే చాలా ముఖ్యం. ఇప్పటికీ బీఫామ్లు ఎవరికి ఇస్తారో అలాగే ఈ నామినేషన్ల ప్రక్రియ కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించవలసి ఉంది. ఏమాత్రం నామినేషన్లో తేడాలు వచ్చినా కూడా వారి నామినేషన్లో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 25న స్క్రూటినీ జరగనుంది. అలాగే అభ్యర్థుల తిరస్కరణ కూడా 26వ తేదీ జరగనుంది. సో మొత్తం మీద చూసుకుంటే ఎన్నికల ప్రక్రియ నామినేషన్తో మొదలు కాబట్టి ఈ నామినేషన్ సంబంధించి ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కావచ్చు, హరినారాయణ ఎన్నికల అధికారి, అలాగే జిల్లా ఎస్పీ కావచ్చు, ఆఫీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చర్యలను కూడా పూర్తి చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే కోవూరు నియోజకవర్గంలో ఈరోజు 10:30కి ప్రసన్న కుమార్ రెడ్డి అధికార పార్టీకి సంబంధించిన ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అలాగే టీడీపీ అభ్యర్థికి సంబంధించిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు. సో మొత్తం మీద ఎన్నికల హడావిడి అయితే మొదలైపోయిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ నెల్లూరు నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, డబుల్9 టీవీ, నెల్లూరు. కడప జిల్లా పులివెందుల రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల బరిలో ఉన్నారు. వైఎస్ షర్మిలకు మద్దతుగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త నారెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు.